చాలా సంవత్సరాల క్రితం తక్షశిల అనే ఊరిలో చాణక్య అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మౌర్యుల సామ్రాజ్యాన్ని స్థాపించిన మహోన్నతుడు. ఈ సామ్రాజ్యం స్థాపించడానికి అతడు చాలా కృషి చేశాడు. చాలా రాజ్యాలతో యుద్ధం చేసి చంద్రగుప్తుని రాజు చేశాడు. ఒకరోజు చంద్రగుప్తుడితో పాటలీపుత్ర నగరం మీద దండి చేసి ఓడిపోయిన చాణక్యుడు నిరాశగా ఇంటికి బయలుదేరాడు. దారిలో అలసట అనిపించి ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. ఇంట్లో ఒక అవ్వ తన పిల్లలకి అన్నం పెడుతుంది. తింటున్న పిల్లల్లో ఒకడు హఠాత్తుగా కెవ్వును కేక పెట్టాడు. హడలిపోయిన అవ్వ, ఏమైంది బాబు అంటే ఆ బాలుడు, అన్నం వేడిగా ఉంది, చేయి కాలిందమ్మా అన్నాడు. అదే మరి, నువ్వు చాణక్యుల్లానే ఉన్నావు అంది అవ్వ. ఎవరైనా అన్నం మధ్యలో చేయి పెడతారా? పక్కల నుంచి చిన్నగా తింటూ రావాలి కానీ అని అంది. ఇదంతా అరుగు మీద నుంచి వింటున్న చాణక్యుడికి జ్ఞానోదయమైంది. తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. బలవంతులైన నందులతో యుద్ధం చేసేటప్పుడు వాళ్లకు బాగా పట్టు ఉన్న పాటలీపుత్ర మీద దండి చేస్తే కలిగేది నిరాశే అని అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత చంద్రగుప్తుడితో కలిసి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమిస్తూ నెమ్మదిగా పాటలీపుత్ర మీద యుద్ధం ప్రకటించి విజయాన్ని సాధించాడు. ఈ సంఘటన భారతదేశ చరిత్రని మార్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.